ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూలో కొనసాగుతుంది. రిటర్నింగ్ అధికారి కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అభ్యర్థులు సాధారణ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి బ్యాలెట్ పెట్టెలను కేంద్రానికి తరలించారు. ఆపై ఆర్ఓ ఆధ్వర్యంలో లెక్కింపు మొదలుపెట్టారు. ఈ నెల 5న జరిగిన పోలింగ్లో 116 కేంద్రాల్లో 15,495 ఓట్లు పోలయ్యాయి. ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు 50% ప్లస్ ఒక ఓటు వస్తే ఆయననే విజేతగా ప్రకటిస్తారు. అలా ఎవరికి రాకపోతే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఎలిమినేషన్ పెడతారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి తక్కువ వచ్చాయో చూసి ఆ అభ్యర్థిని పడినటువంటి ఓటులో రెండో ప్రాధాన్యత ఓటు మిగిలిన నలుగురిలో ఎవరికైనా వేస్తే వారికి దాన్ని కలుపుతారు. అప్పటికీ 50% ప్లస్ ఒక్క ఓటు రాకపోతే మిగతా అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియలోకి తీసుకొస్తారు. అప్పటికీ ఎవరికి 50% ప్లస్ ఒక ఓటు రాకపోతే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో టేబుల్కు ఒక్కో సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు, ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. ఒక్కో టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంట్ను అనుమతిస్తారు. ఇదే విషయానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 5వ తేదీన జరిగింది. నాగేశ్వరరావు వెంకయ్య పెంచడం పడడం జరిగింది. పోలవడం జరిగింది. 92.6% నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన గోదావరి జిల్లాలకి అర్ధరాత్రి వచ్చిన హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారిగా ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ మన్మోహన్ సంఖ్య, అదేవిధంగా ఇట్లాంటి పార్టీల ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తారు. వాటిని 50 బండిల్స్ గా కడుతున్నారు. 14 టేబుల్ వేస్తారు. 9 రౌండ్లు అన్నారు. ఒక్కో టేబుల్ కి 1000 ఓట్లు పంపడం జరుగుతుంది. మొదటి జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు. కౌంటింగ్ వద్ద 76 మంది సిబ్బందిని నియమిస్తే బందోబస్తు కోసం 70 మందిని నియమించడం జరిగింది. సీమ సిటీ కుమ్మల్లో తెలిసే విధంగా డ్రోన్ల పహారాలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో మొదటి రౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థి గుర్తిస్తున్నారో మనతో ఉన్నారు. జరిగినటువంటి 5వ తారీఖు ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో అధ్యాపకులు నాకు మీద పెద్ద ఓట్లేశారు. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు ఫస్ట్ రౌండ్ లోనే గెలుస్తానని చెప్పి నాకు ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే 5 అభ్యర్థులు పోటీ పడ్డారో 5లో కూడా ప్రధాన పోటీ గురుమూర్తి నారాయణ మధ్య ఉంటుందని ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మన గురుమూర్తి యూటీఎఫ్ పరిచిన అభ్యర్థి అంటే ఉపాధ్యాయులకి ఒక యూనిటీ ఉంటుంది. యూటీఎఫ్ లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ బలం వాళ్ళకే ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పంతొమ్మిదికి మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో తుదిపెంత వస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితుల బట్టి పోలింగ్ ఓట్లు సరళ పెట్టి పరిశీలిస్తే మొదటి రౌండ్ అంటే ప్రాధాన్యత క్రమంలో 1వ నెంబర్ ఓటు సరిపోకపోతే 2వ వ్యక్తిని తర్వాత 3వ నెంబర్ ఎలా తీసుకునే అవసరం లేకుండా మొదటిలోనే సరిపోతుందని చెప్తున్నారు. ఏదైతే జేఎన్టీలో మన బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ సెంటర్ లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఎస్పీ లోపలే ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ కూడా లోపల ఉన్నారు. హర్షవర్ధన్ 2 జిల్లాల అబ్జర్వర్ దగ్గర నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాహనంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న నమోదు మన ప్రక్రియ జరుగుతోంది. మీడియా సెంటర్ ఈ నేపథ్యంలో
20కి దగ్గర ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఏదైతే యూటీఎఫ్ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారో ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తారు. మొత్తం మీద 2 జిల్లాలకు సంబంధించి ఎన్నికలు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూలో కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారి కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అభ్యర్థులు సాధారణ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి బ్యాలెట్ పెట్టెలను కేంద్రానికి తరలించారు. ఆపై ఆర్ఓ ఆధ్వర్యంలో లెక్కింపు మొదలుపెట్టారు. ఈ నెల 5న జరిగిన పోలింగ్లో 116 కేంద్రాల్లో 15,495 ఓట్లు పోలయ్యాయి.